హలో అండి. అందరికీ నమస్కారం. అస్సలాం అలైకుం. వెల్కమ్ టు ఉజ్మాస్ కే వరల్డ్. ఐ యామ్ ఉజ్మా షేక్. గైస్, ఈరోజు మన మదిరెలో అతి ప్రాచీనమైన దేవాలయం గురించి ఈ వీడియోలో మీ అందరికీ చెప్తాను. సో, ఈ ఆలయానికి వెళ్ళే దారిలో ముందుగా ఆంజనేయుల వారినైతే మనం దర్శనం చేసుకుందాము. స్వామివారు గుడికి ఎంట్రన్స్‌లోనే ముందుగానే స్వామివారి మందిరం అయితే ఉంటుంది. అయితే ఈ గుడికి ఎడమ వైపున ఒక ధర్మసత్రం ఉంటుంది. భక్తులందరూ ఇక్కడికి వచ్చి అన్నప్రసాదాలు అన్నీ స్వీకరిస్తారు. సో, ఇక్కడ ఏవైనా మొక్కులు కానీ ఉన్నా కానీ భక్తులందరూ ఇక్కడికే వచ్చి ప్రసాదాలన్నీ తీసుకుంటారండి. సో, ఇక్కడే వంటకాలు కూడా చేసుకుంటారు. అండ్ ఈ గుడికి ఇదంతా వెనక భాగం అండి. సో, మా మధురలో ఉన్న ఈ శివాలయాన్ని మృత్యుంజయ స్వామి ఆలయం అంటారు. ఇక్కడికి భక్తులు చాలామంది వస్తుంటారండి. ప్రత్యేకంగా కార్తీక మాసంలో అయితే ఇక్కడ చాలా రష్‌గా ఉంటుంది. భక్తులు చాలామంది అయితే ఇక్కడికి వస్తారు. స్వామివారికి పూజలు చేసిన తర్వాత భక్తులందరూ ప్రసాదాలని ఇక్కడే తింటారండి చాలామంది. అండ్ శివరాత్రిలో ఇక్కడ చాలా ఉత్సవాలైతే నెక్స్ట్ లెవెల్‌లో అయితే జరుగుతాయి. అండ్ ఇది గుడికి సో, గుడికి లెఫ్ట్ సైడ్ ఇటు ఒక హోమగుండం ఉంటుందండి. సో, ఆ హోమగుండాన్ని కూడా నేను మీకు చూపిస్తాను. ఇక్కడైతే హోమాలు జరుగుతూ ఉంటాయి. మెయిన్‌గా శివరాత్రి రోజుల్లో కానీ, కార్తీక మాసం పూజలు మరియు స్వామివారికి చేయాల్సినవి హోమాలు ఏవైనా ఉంటే ఇక్కడైనా అన్నీ ఇక్కడే జరుగుతాయండి. భక్తులు కూడా చాలామంది వస్తుంటారు అలాంటి హోమాలలో, వాటి పూజల్లో పాల్గొనటానికి. సో, ఇదైతే హోమగుండం అండి. చూసారా? ఇంతకుముందు కూడా ఇక్కడ ఒక పూజ అయితే జరిగింది. సో, ఇది నేను మీకు ఇంకా దగ్గరగా చూపిస్తున్నాను. ఇదైతే హోమగుండం. లోపల పూజలు, హోమాలు ఇవన్నీ జరుగుతాయండి. ఇక్కడ మనకి ఏదైనా దోషాలు ఉన్నా కానీ వాళ్ళు మన కోసమని పూజలు కూడా చేస్తారు. ఇప్పుడు నేను మీకు శివాలయము కుడివైపు చూపిస్తానండి. సో, ఇదంతా శివాలయం కుడివైపు అనమాట. ఈ కుడివైపునే మనకి శ్మశానం కూడా ఉంటుంది. ఈ శ్మశానం శివాలయంకి కుడివైపున ఉంటుంది. ఇది మోస్ట్‌లీ కాశీలో జరిగి ఉంటుంది. మీకు తెలిసే ఉంటుంది. కాశీనాథుడికి అక్కడ పక్కన శ్మశానం ఉంటుంది. అండ్ ఒక చెరువు కూడా ఉంటుంది. సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా స్వామివారి గుడి పక్కన అంటే కుడివైపున ఇదంతా శ్మశానం అండి. సో, ఇదంతా శ్మశానం. అండ్ దీనికి ముందుగా చెరువు కూడా ఉంటుంది. అది కూడా నేను మీకు చూపిస్తాను. సో, ఇక్కడ ఏ రిలీజియన్ అని ఉండదండి. సో, ఇదంతా శ్మశాన వాటిక. గుడికి కుడివైపు మాత్రమే ఇది ఉంటుంది. సో, మీరు చూస్తున్నారు కదా! ఇదంతా శ్మశాన వాటికేనండి. ఈ శ్మశాన వాటికకు కొంచెం ముందుగా వెళ్తే అక్కడ నాగదేవత ఉంటారు. ఇక్కడ నాగదేవత దగ్గరికి చాలామంది భక్తులు వచ్చి నాగదోషం పోగొట్టుకోవడానికి పూజలవి చేస్తూ సో, లోపల స్వామివారి దర్శనం కన్నా ముందు ఇక్కడ నాగదేవతని పూజించి ఆ తర్వాత లోపలికి వెళ్తారు. సో, ఈ రావి చెట్టు కింద నాగమ్మ తల్లి పుట్ట అయితే ఉంటుంది. ఈ చెట్టుకి కూడా చాలా సంవత్సరాల చరిత్ర అయితే ఉన్నది. సో, అందుకే ఈ దేవాలయంలో నాగమ్మ తల్లి పుట్ట అనేది చాలా ప్రాధాన్యమైనది. ఇది మహామృత్యుంజయ స్వామి ఆలయ ముఖద్వారం అండి. చూస్తున్నారు కదా! ధ్వజస్తంభం కూడా ఉన్నది. సో, ఈ ముఖద్వారంకి ఎదురుగా ధ్వజస్తంభం ఉంటుంది. ఆ స్తంభం కింద గణేశుల వారు ఉంటారు. ముందుగా ఈ గుడిలోకి వెళ్ళాలంటే స్వామివారి దర్శనం కూడా తీసుకోవాలి. సో, ఈ స్వామివారి దర్శనం చేసి ఇక్కడ కొబ్బరికాయ కొట్టి భక్తులందరూ ఇక్కడ దండం పెట్టుకొని లోపలికి వెళ్తారండి. అండ్ ఈ గుడికి పక్కనే చెరువు కూడా ఉందని నేను చెప్పాను కదా! సో, అది నేను మీకు చూపిస్తాను. సో, గాయ్స్, ఇదే అండి చెరువు. సో, నేను చెప్పాను కదా! చెరువు ఉంటుంది. పక్కన శ్మశాన వాటిక ఉంటుంది. సో, ఇది రేర్‌గా వినడానికి వస్తుంది కాశీలో ఉంది అని. కాశీ తర్వాత నెక్స్ట్ ఇలాగే జరిగింది కాబట్టి అందుకే ఈ ఆలయాన్ని చిన్న కాశీ అని అంటారు. సో, ఇక్కడ శివరాత్రి రోజుల్లో చాలా బాగా ఉత్సవాలైతే జరుగుతాయండి. మీరు ఎవరైనా చూడ్డానికి వస్తే గనక మస్ట్ అండ్ షుడ్‌గా శివరాత్రి రోజుల్లో ఈ ఆలయాన్ని అయితే విజిట్ అయితే చేయండి. చాలా బాగా జరుగుతాయి ఇక్కడ. అండ్ ఇదంతా చెరువు ఏరియా. చెరువు ఏరియాకి పక్కనే శ్మశానం కూడా ఉంటుంది.
సో ఇదంతా శ్మశానమేనండి. ఆ కుడివైపు నుంచి ఈ మొత్తంగా అండ్ ఇటు దారి కూడా కనిపిస్తుంది కదా! ఆ చెరువులోకి లోపలికి వెళ్ళడానికి దారి కూడా ఉంటుంది. అండ్ ఇది నాగమ్మ తల్లి అక్కడ వెలిసిన ప్లేస్ అనమాట. సో ఇదంతా గుడికి కుడివైపున మాత్రమే ఉంటుంది. సో ఈ గుడిలో అన్నదానాలు కూడా జరుగుతాయండి. ఈ అన్నదానాల్లో భక్తులు చాలామంది వస్తారు. సో ఎక్కడెక్కడి నుంచో ఉన్న భక్తులంతా ఈ ఆలయానికి వచ్చి దర్శనం చేసుకొని అన్నప్రసాదాలన్నీ స్వీకరిస్తారండి. ఈ ఆలయానికి ముఖద్వారం వైపుగా మండపం ఉంది. ఈ మండపానికి ఎదురుగా మున్బివర్ ఉంటుంది. ఇందులో పుణ్యస్నానాలు, పిండ ప్రదానాలన్నీ ఇక్కడే జరుగుతాయండి. సో నేను అక్కడే నుంచొని ఉన్నాను చూడండి. సో అక్కడన్నీ పిండ ప్రదానాలు దానికి తగినట్టుగా పూజలు అన్నీ అక్కడే జరుగుతాయి అన్నమాట. దీని తర్వాత ఇక్కడ నేను చెప్పాను కదండీ! ధ్వజస్తంభం కింద గణేశుల వారు ఉంటారు. స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాతే లోపలికి వెళ్ళాలి. సో స్వామివారి దర్శనం అయితే మనం సో ఇదైతే ధ్వజస్తంభం అండి. ఈ దర్శనం అయిన తర్వాత లోపలికి వెళ్దాము. స్వామివారికి ఎదురుగా నందీశ్వరులు ఉంటారండి. సో స్వామివారికి ముందుగానే ఇటు తిరిగి ఉన్నారు. సో దర్శనం కన్నా ముందు నందీశ్వరుని పూజ చేసుకొని సో ఆయన చెవుల్లో నుంచి ఏదైనా ఒక మాట ఆయనకి చెప్పి ఆయన కొమ్ముల మీద మనం చేయి పెట్టి చూస్తాం కదా! సో అదే ప్రాసెస్ ఇక్కడ ఉంటుంది. మన కోరికలు ఏమైనా ఉన్నా, మనకి ఏమైనా కావాలి అన్నా నందీశ్వరుడికి చెప్తే స్వామివారికి చేరుస్తారని ఒక చిన్న నమ్మకము. సో ముందుగా అయితే నందీశ్వరుని పూజ చేసుకుందాము. తర్వాత ఆయన కొమ్ముల్లో నుంచి స్వామివారిని దర్శనం చేసుకుందాము. సో ఈ విధంగా శివలింగం అయితే నాకు చాలా క్లియర్‌గా కనిపించిందండి. అండ్ ఇప్పుడైతే లోపలికి దర్శనం చేసుకునే ముందు ఇది ముఖద్వారం అండి. సో ఇలా గుడికి లోపల ఎంట్రన్స్ ఉంటుంది. సో ఈ విధంగా అయితే గుడిలోకి వెళ్ళాలి. సో దర్శనం అయితే చేసుకుందాము. గుడికి పక్కన లోపల ఇంకా శివ రూపాలు అండ్ అవే కాకుండా దశావతారాలు కూడా ఉన్నాయి. సో ఇవన్నీ దశావతార బొమ్మలు అండి. అండ్ గుడికి వచ్చిన భక్తులందరూ లోపల దర్శనం అయితే చేసుకోవడానికి వెళ్తారు. సో నేను కూడా లోపలికి వెళ్తున్నానండి. సో నేనైతే దర్శనానికి అయితే వెళ్తున్నాను. సో దర్శనానికి వెళ్ళే ముందు ఇక్కడ మీకు ఇంకొకటి చూపిస్తాను. ఇక్కడ చిన్న నంది విగ్రహం అయితే ఉంది అండి. సో నందీశ్వర్ వారు ఇక్కడ ఉన్నారు. అండ్ పక్కకి చూస్తే ఇక్కడ సీతారాముల బొమ్మలు అండ్ ఇటు సైడ్ అయితే విఘ్నేశ్వరుల వారు ఉన్నారు. సో మేమైతే దర్శనం చేసుకున్నాము. మేము వెళ్ళేసరికి అరౌండ్ 2 ఆర్ 2:30 అయింది కాబట్టి ఈరోజు దర్శనం పీస్‌ఫుల్‌గా జరిగింది. అండ్ వెనక సైడ్ అమ్మవారు కూడా ఉన్నారు. సో ఇదైతే మొత్తం గుడి లోపల అండి. అక్కడ దండలు వేశారు. అండ్ స్వామివారికి అభిషేకాలు కూడా చేస్తారు. అండ్ మాతో పాటు మీరు కూడా స్వామివారి దర్శనం చేసుకోండి. ఆ స్వామివారి ఆశీస్సులు మీకు, మీ కుటుంబానికి ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియోలో మీకు అంతా నేను క్లారిటీగా చెప్పాను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.